స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందర బుధవారం రోజు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు శాంతియుత ర్యాలీ ఒకరోజు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూసారపు గంగాధర్, జనరల్ సెక్రటరీ గాంధారి రాజరత్నం మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్షలో అంకిత భావంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని కోరారు. కొన్ని సంవత్సరాల నుండి ఒప్పందం పద్ధతిలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోలేదని ఇప్పుడున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఈ నిరసనతో తెలియజేస్తున్నామని వెల్లడించారు. మా సమస్యల సత్వర పరిష్కారంకై తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిరసన చేపట్టామని తెలియజేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత ఎంటీఎస్ కల్పించాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలి. అలాగే మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించాలి. అలాగే 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలి. మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా అందజేయాలి. ఈ కార్యక్రమంలోని నిర్మల్ జిల్లా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఓపికతో చేస్తే ఏది కూడా సక్సెస్ అవుతుంది. ఓపిక లేని మనము అందరూ మనము గ్రాడ్యుయేట్స్ ఉన్నాము, అన్ని అర్హతలు ఉన్నాయి. మనం లోపల వచ్చాము, మనం ఇన్స్టిట్యూట్లో వచ్చినాం. కాబట్టి ప్రతి వ్యక్తి మనము కంపల్సరీ ఇది నా ఉద్యోగం అని చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఎవరో చేస్తారు, ఎవరో చూస్తారంటే అది కానే కాదు. నాకైతే అనిపిస్తుంది మనం కంపల్సరీ ప్రతి వ్యక్తి నాదో, ఇది నా కుటుంబము, నా పరివారము అని చేస్తేనే సక్సెస్ అవుతుంది. మనమైతే ఏదైతే మనం సర్వీస్ చేస్తున్నామో ఆ సర్వీస్ మనసాక్షిగా చేస్తున్నాం. ఎవరు కూడా మనం మనసాక్షి చేయకుంటే ఆ జాబ్ పక్క పెట్టేసేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ దాదాపు 600 మందిలో ఒక 120 మంది వచ్చాము. మనం ఇంకా మిగతా వాళ్ళని తెడిపోయినారు. మనకే క్వశ్చన్ చేసుకుంటే ఎక్కడ డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు. డూప్లికేట్ అంటే జాబ్లో డూప్లికేట్ నడదు. అయితే మనం కంపల్సరీ ప్రతి వ్యక్తి మనము చేయాలా, శాంతియుతంగా చేయాలా. మనము శాంతియుతంగా చేసి రేపన్నాడు ఇక్కడ పోయిన సంవత్సరం ఇదే సెప్టెంబర్లో 25 రోజులు చేసినాం. ఇప్పుడు కూడా చేద్దాం. మనకు ఓపిక ఉన్న వరకు చేసి సక్సెస్ చేసుకుందాము. ఇది మన చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. మనం సక్సెస్ అయితే కంపల్సరీగా అవుతాం. సక్సెస్ అవుతుందని మనకు ఉండాలా, ఓపిక ఉండాలా. ఓపికతోని మనం నిభాయిద్దాం. ఓకే, స్టార్ట్. నా పేరు భూసారపు గంగాధర్. ఎంఈఓ ఆఫీసు ఎంఆర్సి ఖానాపూర్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను గత 12 సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలో పనిచేస్తున్నాను. ప్రారంభం నుంచి కూడా మేము చాలని వేతనాలతో విధులు నిర్వహించడం జరుగుతుంది. మరి సమగ్ర శిక్ష రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు మహా ర్యాలీ, నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేయడం జరుగుతుంది. మరి నిర్మల్ జిల్లాలో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా నిర్మల్ జిల్లా ఎస్ఎస్సీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఏదైతే గత 12-15 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయంపై మరి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత సంవత్సరం కూడా మేము దాదాపు నెల రోజులు ధర్నా కార్యక్రమాల్ని నిర్వహించాము. మరి అప్పటి ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు.
మరి ఆ రోజు ధర్నా కార్యక్రమాన్ని సందర్శించినటువంటి ముఖ్యమంత్రి మరి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావాల్సింది. మరి ఈ 8 నెలల రోజులుగా మేము చాలాసార్లు మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. అలాగే ఎందరో మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. మరి వారు మా యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రచారం చేస్తూ దాటవేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మాకు చాలా తక్కువ వేతనాలతో మరి ఎక్కువ పని భారంతో పనిచేయడము మా యొక్క మనోవేదన వారికి అర్థం కావాలన్న ఉద్దేశంతోనే మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగులు చాలామంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇక్కడ విధులు నిర్వహించి చనిపోయిన ఉద్యోగులకు మరి ఎలాంటి ఆరోగ్య భద్రత అనేది లేదు. కాబట్టి మనము ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే వారు 10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రతి ఉద్యోగికి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మహిళలకు ప్రసూతి సెలవులు మరి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాము. అలాగే మరి చనిపోయిన వాళ్లకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మరి ఆ విధంగా ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండు. ఎందుకంటే మేమందరం కూడా ఈ ఉద్యోగాల్లోకి మరి అర్హత పరీక్ష రాసి మరి రోస్టర్ పాయింట్ ద్వారా అపాయింట్ అయినాం కాబట్టి మరి మేము అన్ని రకాలుగా ఈ ఉద్యోగాలలో పర్మనెంట్ చేయడానికి ఎలిజిబుల్గా ఉన్నాము. అలాగే కోర్టులు ఇచ్చిన తీర్పు మేరకు మరి సమాన పనికి సమాన వేతనం కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే వెంటనే మాకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు మాకు మినిమం టైం స్కేల్ను బేసిక్ పేను వర్తింపజేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాము. మరి తర్వాత రోజుల్లో కూడా మరి ఆ యొక్క సమస్యలు సాల్వ్ కానట్లయితే ఈ యొక్క ధర్నా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నినాదాలు ఇస్తారేమన్నా? సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, శ్రమ దోపిడీని అరికట్టాలి, శ్రమ దోపిడీని అరికట్టాలి, శ్రమ దోపిడీని అరికట్టాలి. సీఎం గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, సీఎం గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలి. We want regularize, we want regularize, we want regularize. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.